నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలు వీడియోలతో సహా బయటకు రాగా, గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ దాడులకు సంబంధించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఇంటిపై వంశీ దాడి చేయగా, స్థానిక యువత, గ్రామస్తులు ఆయన్ను పరిగెత్తించిన విషయం వైరల్ గా మారింది. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఎన్నికల సమయంలో కూటమి తరపున చురుకుగా వ్యవహరించారు. ఇది నచ్చని వంశీ మోహన్ తన అనుచరులు, వైసీపీ మూకలతో కలిసి బసవరావు ఇంటిపై దాడికి దిగారు. అయితే వంశీ మోహన్ ఆగడాలను స్థానిక టీడీపీ యువత అడ్డుకున్నారు. నీ రౌడీయిజం ఇక్కడ కాదంటూ ఆయన్ను తరిమి కొట్టారు. ఒక్కసారిగా గ్రామస్తులు, టీడీపీ యువకులు ఎదురు తిరగడంతో బెదిరిపోయిన వంశీ చేసేదేమీ లేక బసవరావు ఇంటి వెనుక నుంచి పారిపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు పెదవి విరుస్తున్నారు. వైకాపా నాయకులను ఎవరూ ఏమి చేయలేరని ధీమాతోనే వంశీ మోహన్ సైతం దాడులకు తెగబడుతున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.